ఖాకీ ముసుగులో ఉన్న ఓ కామాంధుడు ఓ మహిళపై కన్నేశాడు. పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండాలంటూ ప్రోత్సహించాడు. నువ్వు కూడా ఓ పోలీస్వే అంటూ మాయమాటలు చెప్పి స్నేహం చేశాడు. ఆపై ఆమెను లోబరుచుకున్నాడు. తన దగ్గరికి రాకపోతే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మాట వినకుంటే నీ భర్తని చంపేస్తానంటూ బెదిరించడంతో బాధితురాలు కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. ఖాకీ ముసుగులో ఉన్న కామాంధుడి రాసలీలపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్లో వడిత్య వెంకటేశ్వర్లు 3 ఏళ్లుగా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఎస్సీబీలో డ్యూటీ చేసిన క్రమంలో పెదరావిగూడెంకు చెందిన వేములపల్లి ప్రశాంతితో కానిస్టేబుల్కు పరిచయం ఏర్పడింది. ప్రశాంతిని పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేయాలని, సారా ఎవరైనా తయారు చేస్తుంటే తనకు తెలియజేయాలంటూ ప్రోత్సహించాడు. నువ్వే ఒక పోలీస్ అంటూ ఆమెకు మాయమాటలు చెబుతూ గస్తీ తిరుగుతూ వివరాలు తీసుకునేవాడు. ఈ పరిచయంతో ప్రశాంతిని లోబరుచుకున్న కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆమెను శారీరకంగా కూడా లోబరుచుకున్నాడు. ఈ విషయం ప్రశాంతి భర్తకు తెలియటంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. దీంతో వెంకటేశ్వర్లను తన వద్దకు రావద్దని ప్రశాంతి తెగేసి చెప్పింది. అలా చెప్పినప్పటి నుంచి ఎదురు తిరిగిన వెంకటేశ్వర్లు తన వద్దకు రాకుంటే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ప్రశాంతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పట్లో మధ్యవర్తులుగా మారిన పోలీసులు సైతం కానిస్టేబుల్ను మందలించి సర్ది చెప్పారు. ఇప్పుడు మళ్లీ మరోసారి వెంకటేశ్వర్లు తన జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం చేస్తున్నాడని ప్రశాంతి వాపోతోంది. కానిస్టేబుల్ కోరికలు తీర్చుకుంటే తన భర్తను, పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబానికి చెందిన జామాయిల్ నర్సరీని తగలబెట్టేస్తానని బెదిరించాడని కన్నీరు మున్నీరు అవుతోంది. అయినప్పటికీ లొంగకపోవడంతో జామాయిల్ చాంబర్ల నీటి సరఫరాలో కలుపు మందు కలిపి తన పగ తీర్చుకున్నాడని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై నిలదీస్తే తాను పోలీసునని, తననెవ్వరూ ఏమీ చెయ్యలేరంటూ బెదిరిస్తున్నాడని, అవసరమైతే అట్రాసిటీ కేసులు పెట్టి నీ భర్తను జైల్లో పెట్టిస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ప్రశాంతి వాపోతోంది. సారా అమ్మ వాళ్ళని ఎవరు అమ్ముతున్నారు ఏంటి అని కనుక్కోవడానికి వచ్చి ఇన్ఫార్మర్ గా నన్ను వాడుకొని మా ఆవిడ్ని పలానా కానిస్టేబుల్ వెంకట్ గారు కుక్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. అతను నేను లేని చూసి మా ఆవిడ్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఆర్థికంగా నష్టపరుస్తాను, నా దగ్గరకు రాకపోతే అని చేసి ఇబ్బంది పెడుతున్నాడు. ఏదో ఒకటి చేసి నువ్వు నా దగ్గరకు రావాలి, లేకపోతే నేను 3 ఛాంబర్లో ఎండబెడతా, గడ్డి మందు కొడతా అని ఒక 5 డేస్ బ్యాక్ చెప్పాడు. 3 రోజుల తర్వాత అదే జరిగింది. ఇప్పటికైనా పోలీసులు కీచక కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.